Hello everyone, welcome to Daily Current Affairs and Job Alerts ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం 13th May 2019 అంటే ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ అంటే జాతీయం, అంతర్జాతీయం, తెలుగు రాష్ట్రాలలోని సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అస్సలు మిస్ చేయకండి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది మీకు మా యొక్క వెబ్సైట్ www.shineindiaarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ క్లాస్లో జాతీయం, అంతర్జాతీయం, ఇతర అంశాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా చూద్దాం. ముందుగా, యూకేలో అత్యంత సంపన్నులుగా నిలిచిన భారత సంతతి ఎన్ఆర్ఐ సోదరులు ఎవరు? ఈ యొక్క బిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. యూకేలో అత్యంత సంపన్నమైన వ్యక్తులుగా హిందూజా సోదరులు నిలిచారు. సండే టైమ్స్ విడుదల చేసినటువంటి సంపన్నుల జాబితాలో వీరు తొలి స్థానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే శ్రీ, గోపి, హిందూజాల సంపద $1.356 బిలియన్ల పెరిగి $22 బిలియన్ చేరింది. గతేడాది ఈ జాబితాలో టాప్గా నిలిచిన రసాయన రంగసర్ జిమ్ రాప్క్లిఫ్ ఈసారి 3వ స్థానంతో సర్దుకోవాల్సి వచ్చింది. మహిళగా వలేరీ మోరన్ నిలిచారు. నెక్స్ట్, అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అమ్మ, ఆమె పేరు ఏంటి? దీనికి ఆన్సర్ వచ్చేసి అమ్మ అంటే ఆకాశం, అమ్మ అంటే అంతరిక్షం కూడా. ఎందుకంటే అమ్మ అడుగు పెట్టని చోటు అంటూ లేదు. అంతరిక్షంలో కూడా అమ్మ తన చెరగని ముద్ర వేసింది. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి అమ్మగా అన్నాలి ఫిషర్ రికార్డు సృష్టించింది. 1984లో ఈ ఘనత సాధించిన ఆమె నేడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మాతృదినోత్సవ సందర్భంగా అన్నాలి ఈ యొక్క అంతరిక్షాన్ని చేరుకుంది. సో ఫ్రెండ్స్, ఈ బిట్ అనేది మీకు మాతృదినోత్సవ సందర్భంగా అడిగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ సింగర్ హీరాలాల్ యాదవ్ ఏ భాషలో ప్రముఖుడు? వారణాసి ప్రముఖ జోధ్పురి సింగర్ హీరాలాల్ యాదవ్ 93 సంవత్సరాల వయసు ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల క్రితమే ప్రధాని మోదీ హీరాలాల్కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి వీసాల కోసం అమెరికా రూపొందించిన కొత్త యాప్ పేరేంటి? ప్రయోగాత్మకంగా భారత్లో అమలు. విద్యా సంస్థలు వీసా ప్రక్రియపై సమాచారం. వచ్చే నెలలో ఆవిష్కరణకు కసరత్తు. ఫ్రెండ్స్, క్వశ్చన్ అనేది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. విద్యార్థి వీసాల కోసం అమెరికా ప్రవేశపెట్టినటువంటి కొత్త యాప్ పేరేంటి? ఆన్సర్, అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకునే వారి కోసం విద్యార్థి వీసా విద్యా సంస్థల సమాచారాన్ని అందజేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించడం జరిగింది. విద్యార్థి వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి, విద్యా సంస్థను ఎలా ఎంపిక చేసుకోవాలి, విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది తదితర అంశాల గురించి సంబంధించి ఈ యొక్క యాప్ ఉంటుంది. దీంట్లో స్కాలర్షిప్, ఫెలోషిప్స్ కూడా లభిస్తాయి. చెన్నై రేవులో సైనిక విన్యాసాల కోసం ఏ దేశపు యుద్ధ నౌక చేరుకుంది? ఆన్సర్, ఆస్ట్రేలియాకు చెందిన యుద్ధ నౌక HMAS టావుంబా
తమిళనాడులోని చెన్నై రేవుకు చేరుకుంది. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు 6 రోజుల పర్యటనార్థం నగరానికి ఇది వచ్చిందని స్థానిక ఆస్ట్రేలియన్ కాన్సులేట్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్సర్సైజ్ల ఫెరోజ్ పేరిట జరగనున్న విన్యాసాల్లో టూవాంబా యుద్ధ నౌక పాల్గొననుంది. నెక్స్ట్, ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ దేశాన్ని పర్యటించారు? ఆన్సర్, 4 రోజుల వియత్నాం పర్యటనలో భాగంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు డాంగ్ థీ గాక్తిన్తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మే 10న సమావేశమయ్యారు. నెక్స్ట్, భారత్ వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అనంతరం చేసిన సంయుక్త ప్రకటనలో భారత్ వియత్నాం వివిధ రంగాల్లో సహకారాన్ని అందించుకుంటున్నాయన్నారు. 2020 నాటికి 2 దేశాల మధ్య వాణిజ్యం $15 బిలియన్ చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం వియత్నాం జాతీయ వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి నైపుణ్యం అనే శిక్షణ శిబిరంలో పాల్గొన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్, 5 ఏళ్లలోగా న్యాయపరమైన అంశాల్లో రాష్ట్రమే అగ్రగామి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు చదివినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ న్యాయపరమైన అంశాల్లో రాబోయే 5 ఏళ్లలో అగ్రగామిగా నిలవనుందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట సమీపంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ స్టేట్ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్, నల్సార్లా యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో యువ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం అంశంపై 5 రోజుల శిక్షణ శిబిరం ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెక్స్ట్, రానున్న విద్యా సంవత్సరానికి ఏఐసిటిఈ నుండి రాష్ట్రానికి ఎన్ని కళాశాలలకు అనుమతి రానుందని ఎన్ని కళాశాలలకు అనుమతి రానుంది? ఆన్సర్, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి 2015 ఇంజనీరింగ్ కళాశాలలు, వాటిలో 1.08 లక్షల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థలు ఆమోదం తెలిపాయి. గత విద్యా సంవత్సరం 2018-19తో పోల్చుకుంటే 13 కళాశాలలు 5,717 సీట్లు తగ్గాయి. రానున్న ఏడాదికి 201 ప్రైవేటు కళాశాలలకు ఆమోదం లభించింది. వాటిల్లో 1,05,360 సీట్లకు సాంకేతిక విద్యా మండలి పచ్చజెండా ఊపింది. మిగతావి ప్రభుత్వ కళాశాలలు. తమకు ప్రవేశాలు వద్దని, కొన్ని ఇంజనీరింగ్ కోర్సులు అవసరం లేదని కళాశాలలే స్వయంగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఆయా కళాశాలలు ఏఐసిటిఈ ఆమోదం పొందాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మామిడి సేకరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మామిడి సేకరణ ప్రయోగాత్మకంగా చేపట్టారు. జగిత్యాల, మంచిర్యాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆహార శుద్ధి కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన మండలాలకు చెందిన సిబ్బందికి, రైతులకు సంగారెడ్డి జిల్లాలోని ఉద్యాన వర్సిటీలో పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ₹50 లక్షలను నిధులను ప్రభుత్వం కేటాయించింది. సేకరణలో భాగంగా మామిడి తెంపేందుకు కూలీలు,
పెట్టెలు, కట్ట, ఇతర సామాగ్రి శిక్షణ కోసం నిధులు వెచ్చించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల దేవాలయాలలో మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యము మొదట ఎక్కడ ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి టీ యాప్ ఫోలియో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ నుండే భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి సేవలు, అక్కడి గదులు బుక్ చేసుకోవచ్చు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతుంది. అందుకు రూములు కానీ స్వామివారి సేవలు మాత్రం ఇప్పుడు అందుబాటులో లేవు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి సేవలు, గదులు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం సేవలు, విరాళాలు యాప్ ద్వారా చెల్లించవచ్చు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం సేవలు, గదులను ఆన్లైన్లో ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మెగాస్తనిస్ తన గ్రంథంలో పేర్కొన్న 30 నగరాలలో ప్రాముఖ్యత సంతరించుకున్న తెలంగాణలోని ప్రాంతం ఏది? ఆన్సర్, ప్రతి దేశానికి ఒక చరిత్ర, విశేషం, స్థల పురాణము ఉంటుంది. చరిత్ర తెలుసుకోవడం ద్వారా మనిషి కొత్త ఉత్సాహం పొందుతారు. చారిత్రక స్థలాలు సందర్శించడం ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది. పురాతన వస్తువులు, స్థలాలు, చారిత్రక సంఘటనలు లోపలి పురస్మృతులను మురిపిస్తాయి. చరిత్ర తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. అలాంటిదే తెలంగాణలోనే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో పురావస్తు ప్రదర్శనశాల ఉంది. సంగారెడ్డి జిల్లా చారిత్రక స్థలాల్లో తెలుసుకోవాల్సిన ప్రాంతం కొండాపూర్. శాతవాహనుల తొలి కాపు చరిత్రకు సాక్ష్యం కొండాపూర్. దీనికి దక్షిణ తోషిలా అనే పేరు కూడా ఉంది. లభిస్తున్న చారిత్రక ఆధారం మేరకు తొలి తెలుగు రాజు ముఖ్య పట్టణం కూడా ఇదే అని కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దలు కొందరు చెబుతుంటారు. మొగస్తనీస్ పేర్కొన్న 30 తెలుగు నగరాల్లో కొండాపూర్ కూడా ఒకటి. నెక్స్ట్, ఎన్ని ఏళ్ల తర్వాత మనుగూరు బారాజల కర్మాగారం తొలిసారి మూసివేశారు? ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ఆసియాలో పెద్దదైన మనుగూరు బారాజల కర్మాగారం హెవీ వాటర్ ప్లాంట్ను ఈ నెల 11 సాయంత్రం నుంచి షట్ డౌన్ చేశారు. నీరు అందుబాటులో లేక ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేయడం 28 ఏళ్ల కర్మాగార చరిత్రలో ఇదే తొలిసారి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్లాంట్ యాజమాన్యం జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ముంబైలోని కర్మాగార ప్రధాన కార్యాలయ ఉన్నత అధికారులకు లేఖలను పంపింది. నెక్స్ట్, నేటి నుంచి యువ శాస్త్రవేత్తలకు శిక్షణ పేరుతో ఇస్రో ఆధ్వర్యంలో 2 వారాల పాటు జరగనున్న కార్యక్రమానికి ఏ పేరు పెట్టారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఈ యొక్క క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేటువంటి వీలుంటుంది. సో ఫ్రెండ్స్, ఆన్సర్ చూద్దాం. చిన్నప్పటి నుండే విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక ప్రయోగాలపై తర్ఫీదు ఇవ్వాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్ణయించింది. ఇందుకోసం యువైకా 2019 పేరుతో యువ శాస్త్రవేత్త కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి ఎంపికైనటువంటి 107 మంది విద్యార్థులకు ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్స్ అంశాలపై శాస్త్రవేత్తల అవగాహన కల్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐఐటి నీట్ అకాడమీలు ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నిర్వహించింది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇటీవల ఎన్ని ఐఐటి నీట్ అకాడమీలను ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నిర్వహించింది? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి.
ఈనాడు డిజిటల్ అమరావతి. రాజధాని అమరావతి పరిధిలో 2 ఐఐటి నీట్ అకాడమీలను ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించనుంది. బాలికలు బాలుర కోసం ఒక్కో అకాడమీ నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంగణంలో 1000 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. అకాడమీల ప్రారంభానికి ప్రభుత్వం నుంచి అనుమతుల ప్రక్రియ పూర్తయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 12వ సీజన్ విజేతగా నిలిచిన జట్లు ఏది? ఆన్సర్, ఉత్కంఠ పతాక స్థాయికి వెళ్ళిన పోరులో అంతిమ విజయం ముంబైదే. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 12 ఫైనల్లో ముంబై 1 పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చివరికి చెన్నై సూపర్ కింగ్స్పై 1 పరుగు తేడాతో విజయం సాధించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, స్పోర్ట్స్ మీద మీకు ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఒక బిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 13 మే అంటే ఈ రోజుకు తగినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు జాతీయం, అంతర్జాతీయం అండ్ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలోని పీడిఎఫ్స్ కనుక మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.